పశ్చిమ బెంగాల్లో బీజేపీకి అత్యధిక మెజారిటీ వచ్చింది. కారణాలు ఏంటి సార్ అవన్నీ పక్కన పెడితే వచ్చింది కనుక అక్కడ ఏం జరుగుతుందనే దాని మీద ఎవరు పెద్దగా దృష్టి పెట్టలేదు. రెండవది, సువేందు అధికారి అక్కడ బీజేపీ నాయకుడు అవుతాడని అందరు ఊహించిందే. నిజంగానే సువేందు అధికారిని తమ శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు. ఆయన శనివారం నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడంటున్నారు. సువేందు అధికారి ముఖ్యమంత్రి అవుతున్న ఈ సమయంలో తప్పకుండా ఆయన నేపథ్యాన్ని తెలుసుకోవాలి. ఆయన తండ్రి శిశిర్ అధికారి, అన్న ధర్మేంద్ర అధికారి కూడా టీఎంసీలో ముఖ్యమైన పదవులు నిర్వహించారు. ఆ వారసత్వంతో ఈయన మమతా బెనర్జీకి సహాయకుడుగా కుడి భుజంలాగా ఆయన ముందుకు వచ్చారు. ఎక్కడ? నందిగ్రామ్లో. ఎప్పుడు? 2007లో. 2007లో నందిగ్రామ్లో నా టాటా నానో కార్ల ఫ్యాక్టరీ పెట్టడం కోసం ప్రయత్నం ప్రారంభమైనప్పుడు దాన్ని అడ్డుకోవటం కోసం వచ్చారు. మిగతా అన్ని చోట్ల కార్ల ఫ్యాక్టరీలు వచ్చాయి, అవి వచ్చాయి అంటే గొప్పగా చెప్పుకుంటున్నారు, బిరుదులు తీసుకుంటున్నారు. బెంగాల్కు నానో ఫ్యాక్టరీ వచ్చిందంటే గగ్గోలు పెట్టేశారు. ఏ అంశం మీద అయితే ఇప్పుడు భూపందేరాలు ఇవన్నీ చేస్తున్నారో బెంగాల్లో అదే చేస్తే చాలా తక్కువ స్థాయిలో చేయడం మహానేరమైపోయి కమ్యూనిస్టుల మీద, బుద్ధదేవ్ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో మళ్ళీ ఈ కార్పొరేట్ శక్తులు దాడి చేయటం మనం గమనించాలి. సువేందు అధికారి దేశాన్ని కుదిపేసిన శారదా చిట్ ఫండ్ స్కామ్ లో కూడా నిందితుడు. తర్వాత ఆయన బీజేపీలో చేరిపోయాడు. అన్ని మాఫీ అయిపోయినాయి, వాషింగ్ పౌడర్ నిర్మ. అలాగే జంగల్ మహల్ ఏరియాలో సిపిఎం మీద ఒక పని కట్టుకొని ఒకవైపు నుంచి మావోయిస్టులు, ఇంకోవైపు నుంచి తృణమూల్ కాంగ్రెస్, వీళ్ళందరూ కూడా ముక్కుమ్మడి దాడి చేశారు. దానికి కూడా సువేందు అధికారి నాయకత్వం వహించాడు. అలా అయిన తర్వాత ఆయన 2020లోనూ ఎప్పుడో బీజేపీలో చేరారు. ఇంకా అక్కడి నుంచి ఓ క్రమ పద్ధతిలో ఆయన పెంచుకుంటూ పోయారు. పెంచుకుంటూ ఇది ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నారు. కాబట్టి ఇప్పుడు గమనించవలసింది ఏమంటే, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ, ఇప్పుడు బెంగాల్ ముఖ్యమంత్రి అవుతున్నటువంటి సువేందు అధికారి, వీళ్ళందరూ కూడా ఇతర నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళు ఒరిజినల్ బీజేపీ ఆర్ఎస్ఎస్ మూలాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళు పాలక పార్టీల్లో ఉంటూనే అటు సంబంధాలు పెట్టుకొని అక్కడి నుంచి పెరిగినటువంటి వాళ్ళు. అలాగే అంతకుముందు వామపక్షాల మీద కుట్ర చేసిన వాళ్ళల్లో కూడా వీళ్ళు చాలా ముఖ్యం. కాబట్టి ఇదంతా ఒక పెద్ద గ్రాండ్ డిజైన్ దీని వెనక ఉన్నట్టు స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అందుకనే వాళ్ళనే అమిత్ షా లాంటి వాళ్ళు తప్పకుండా దగ్గరుండి ప్రోత్సహిస్తూ ఉన్నారు. అతను రాజకీయాల్లో ఎవరి తంటాలు వాళ్ళు పడతారు, ఎవరి వ్యూహాలు వాళ్ళు అని అనుకున్నప్పటికీ కూడా దేశవ్యాప్తంగా ఒక క్రమ పద్ధతిలో ఈ వ్యూహాలు చేసుకుంటూ రావడం. మావోయిస్టులను ఇప్పుడు ఆపరేషన్ ఖగార్ ఇవన్నీ చేశారు. సైద్ధాంతిక కారణాలు ఇవన్నీ మనం తర్వాత చూద్దాం. కానీ కిషన్జీ మావోయిస్ట్ నాయకుడుగా ఉండగా కల్కట్టా బెంగాల్లో మమతా బెనర్జీ పైకి రావటము, మావోయిస్టులతో సంబంధాలు, తర్వాత ఆ కిషన్జీని కూడా హతమార్చటము లేకపోతే ఎన్కౌంటర్ చేయటం ఇవన్నీ మనం చూసాం. కాబట్టి ఒకేసారి అనేక వ్యూహాలు తెర వెనుక వాటితో వీళ్ళు ముందుకు వచ్చారు. ప్రస్తుతానికి వాళ్ళు విజయం సాధించారు. కానీ ఒక దేశ చరిత్రలో రాజకీయ పరిణామ క్రమంలో 12 ఏళ్ళు 15 ఏళ్ళు పెద్ద లెక్క కాదు. మన్మోహన్ సింగ్ కూడా 10 ఏళ్ళు పాలించారు కదా. కాబట్టి సువేందు అధికారి బెంగాల్ ముఖ్యమంత్రి కావడం పూర్తిగా ఊహించదగిందే. ఆ తర్వాత ఎలా ఉంటుంది? రెండోది, అస్సాంలో కానీ బెంగాల్లో కానీ బంగ్లాదేశ్ నెరేటివ్, బంగ్లాదేశ్ చొరబాటుదారుల విషయం తేవటం, ముస్లింలు హిందువులు అన్న విభజన చాలా పెంచటం మటుకు ఉత్తరోత్తర అన్ని చోట్ల తీవ్రమైన పరిణామం అవుతుంది. ఇంకే బెంగాల్లో ఏం జరుగుతుంది? ఈ ఎన్నికలు అయిన వెంటనే దాడులు, హత్యలు, లేని విగ్రహాలు పడగొట్టడాలు చాలా జరిగాయి కదా. ఇవన్నీ ఆందోళనకరమైనవి. మరి పగ్గాలు బీజేపీ తీసుకుంటుండగా ఎందుకు జరిగాయి? లెనిన్ విగ్రహాన్ని పడగొట్టింది బీజేపీ వాళ్ళే. మళ్ళీ వాళ్ళు వెంటనే ప్రతిష్ఠించారు. కాబట్టి సువేందు అధికారి రాజ్యం బెంగాల్లో ఎలా ఉండబోతుంది అన్నది మనం చూడొచ్చు. కానీ వామపక్షాలు సిపిఎం ముఖ్యంగా పుంజుకున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇది ఒక రాజకీయమైన పోరాటంగా మటుకు తప్పకుండా ఉంటుంది. నల్లేరు మీద బండిలాగా ఏమీ నడవదు. మమతా బెనర్జీ కూడా తనవైన వ్యూహాలతో తనున్నట్టుగా కనిపిస్తుంది.